బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీని దెబ్బతీస్తున్నాయా? నాయకుల మధ్య సమన్వయ లోపం కారణంగా పార్టీకి నష్టం కలుగుతోందా? తెలంగాణ భవన్ సాక్షిగా జరుగుతున్న సమీక్షా సమావేశాలు ఎటువైపు దారితీస్తున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెడుతోంది. గతంతో గెలుపొందిన 9 స్థానాలను తిరిగి గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపడుతున్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమీక్షలో నాయకుల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని వేదికపై కూర్చోబెట్టడంపై ఎమ్మెల్సీ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. రోహిత్ రెడ్డిని వేదికపై నుంచి దించాలని పట్టుబడింది. మొదటి నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇతర నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. తాండూరు నియోజకవర్గంలో పట్నం మహేందర్ రెడ్డి వర్గం తనకు సహకరించలేదని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వర్గం గత కొంతకాలంగా మండిపడుతోంది. తాజాగా వీరి మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.